తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా రివ్యూ మై వ్యూ అనేటువంటి శీర్షికలో ఈ రోజున సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా గురించి కొద్దిగా మనం విశ్లేషించుకుందాం. సినిమా అనేది చాలా ఖర్చుతో కూడుకున్న, ఎక్కువ రోజులు పనిచేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసేటటువంటి వ్యాపారం. దీన్ని ప్రాథమికంగా మనం ఆలోచించాలంటే ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే. సినిమా ఎంటర్టైన్మెంట్ కోసమే అని అనుకుంటే ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకులందరినీ కూడా ఎంటర్టైన్ చేసింది. మన తెలుగు ఇండస్ట్రీలో కామెడీ సినిమాలు తీసేటటువంటి దర్శకులు చాలా తక్కువ ఉన్నారు. ఇదివరకు జంజాల్ గారు, తర్వాత ఈవి సత్యనారాయణ గారు, ఇలా కొంతమంది మంచి దర్శకులు కామెడీ టైమింగ్తో జనాల్ని రంజింపచేశారు. వాళ్ళ సినిమాలు వస్తున్నాయంటే ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్, అందరూ ఫ్యామిలీ జనాలందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికి కూడా చాలా సీన్లు ఇంటర్నెట్లో మనకు వస్తుంటే, యూట్యూబ్లో వాటి వస్తుంటే ఆ సీన్లు చూసి ఇన్ని సంవత్సరాలైనా సరే మళ్ళీ మళ్ళీ నవ్వుకుంటూ ఉంటారు. అది కామెడీ సీన్లకు ఉన్నటువంటి ప్రత్యేకత, కామెడీ సినిమాలకు ఉన్నటువంటి ప్రత్యేకత. సినిమా తీసే దర్శకులు ఎవరైనా ఉండొచ్చు, కానీ కామెడీలు తీసి హిట్ చేయటం అనేది చాలా కష్టం. మనిషిని ఏడిపించవచ్చు, భయపెట్టచ్చు, రకరకాలైనటువంటి మిగతా భావాలని వాళ్ళల్లో మనం కలిగించవచ్చు. కానీ నవ్వించడం అనేది, సీట్లో కూర్చున్న వాళ్ళని నవ్వించడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఈ తరం దర్శకుల్లో కొంచెం యాక్షన్ సినిమాలు తీసి, కొన్ని కామెడీ సినిమాలు తీసి దాదాపుగా వరుసగా 8 హిట్లు సాధించినటువంటి అనిల్ రావిపూడిని ఈ రోజున ఈ సందర్భంగా మనం అభినందించకుండా ఉండలేం. అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి థియేటర్లో సందడి చేసి అటు ప్రొడ్యూసర్లని ఇటు ప్రేక్షకులని కూడా రంజింపచేసింది. దాని విశేషాలేంటో ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ సినిమా కథకొస్తే, ఒక సస్పెండ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్, సస్పెండ్ అని అంటాం కూడా, ఆయన రిజైన్ చేశాడు సినిమాలో. పోలీస్ ఆఫీసర్ యొక్క కథ. అతను పోలీస్ ఆఫీసర్గా రిజైన్ చేసిన తర్వాత ఒక పల్లెటూరులోకి వెళ్ళి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని, దానికి ఒక చిన్న సీన్ చూపించారు. ఇద్దరు ఎలా కలుసుకున్నారు, చాలా బాగుంది ఆ సీను. తర్వాత 4 పిల్లల్ని కంటాడు. ఒక ఇల్లరికి అల్లుడుగా గోదావరి ప్రాంతంలో ఉంటూ ఉంటాడు. ఆ రాష్ట్రంలోకి యుఎస్ నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తాడు. ఆయన వాళ్ళని ఒక రౌడీ ముఠ వాళ్ళ బ్రదర్ని విడిపించుకోవటం కోసం కిడ్నాప్ చేస్తుంది. ఆ కిడ్నాప్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, అంటే మీనాక్షి చౌదరి ఆ క్యారెక్టర్ వేసింది, ఆమె ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ ప్రొటెక్షన్ ఇవ్వలేక వాళ్ళు ఇతన్ని కిడ్నాప్ చేస్తారు. ఆ ఫారిన్ వ్యక్తిని, ఆ బిజినెస్ మ్యాన్ని కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ని విడిపించగలిగే ఏకైక ఆఫీసర్ ఎవరయ్యా అంటే, ప్రస్తుతం పనిచేసేవాళ్ళు ఎవరూ లేరు. సస్పెండ్ అయినటువంటి ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఆయన్ని గనక తీసుకొస్తే అద్భుతంగా ఉంటుందని ఆ డిఎస్పి గారు చెప్తాడు. దాంతో అతను ఎవరో కాదు, ఈ ఆపరేషన్కి హెడ్గా పనిచేసిన అమ్మాయి యొక్క మాజీ లవర్. సో ఆయన నా మాజీ ప్రేమికుడు కూడా, కాబట్టి నేను చెప్తే తప్పకుండా వింటాడు ఆ సిన్సియర్ ఆఫీసర్ అని ఆ ఊరికొచ్చి అతన్ని ఒప్పించి, వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి చివరికి తీసుకెళ్ళి ఆ కిడ్నాప్ని ఎట్లా సుఖాంతం చేశారనేది కథ. సినిమా కథ ఇది. సినిమా కథ చాలా సందర్భాల్లో ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాం. సినిమా కథ చాలా సింపుల్గా, ఆల్రెడీ మనం చూసిన సినిమాల్లాగా, ఎక్కడో విన్న కథలాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ సన్నివేశాల్లో ఉన్నటువంటి కామెడీ, దాని టైమింగ్, ఆర్టిస్టులు వాళ్ళ ఆ కామెడీ చేసిన విధానం ఇప్పుడున్న ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇదో క్రింజి సినిమా అని, సరిగ్గా కామెడీ లేదని, కొన్ని పిల్లల చేత బూతు మాటలు మాట్లాడిచ్చారని, ఇలా రకరకాల విమర్శలు ఈ సినిమా మీద వస్తున్నాయి. నేను కూడా విన్నాను, మనం నెట్లో కూడా చూస్తున్నాం. ఆ సినిమాలో దర్శకుడు మాట్లాడుతూ, మన విజయోత్సవ సభలో మాట్లాడుతూ, ఇప్పుడు వస్తున్నటువంటి ఓటీటీ సినిమాల్లో కొన్ని సిరీస్ యొక్క పేర్లు కూడా మెన్షన్ చేశాడు. అవి కనుక పిల్లలు చూస్తే తప్పకుండా చెడిపోతారు. పిల్లలు చెడిపోవటానికి ఓటీటీలో వచ్చేవే కాదు, ఇంటర్నెట్లో వచ్చే రకరకాల దృశ్యాలు అనేవి వాళ్ళు చెడిపోవటానికి మార్గం ఉంటుంది. వాటి నుంచి రక్షించుకోవటం ప్రతి పేరెంటు చేయాల్సిన పని. వాటి మీద ఒక కన్ను లేకపోతే పిల్లలు ఎలా తయారవుతారు అంటానికి ఆ బుల్లిరాజు పాత్ర ఒక ఉదాహరణగా డైరెక్టర్ చెప్పాడు. ఇంతకుముందు ఇలా బూతులు మాట్లాడే
పాత్రని జంధ్యాల గారు తన సినిమాలో హై హై నాయికలో ఆ పదాన్ని మ్యూట్ చేసి బూతు 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 అని ఒక రికార్డింగ్ వేసి సరదాగా తీశారు. ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ అయి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ కూడా అద్భుతంగా, నటుడు కూడా చాలా చిన్న కుర్రాడైనప్పటికీ చాలా అద్భుతంగా చేశాడు. అలాగే అన్ని పాత్రలు కూడా చాలా బాగా చేశారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే హీరో హీరోయిన్స్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుల యొక్క పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడ్డ సినిమా. హీరో వెంకటేష్ గారు కానీ, ఐశ్వర్య రాజేష్ కానీ, మీనాక్షి చౌదరి కానీ, నరేష్ గారు కానీ, తర్వాత శ్రీనివాస్ వడ్లమాని కానీ, తర్వాత ఆయన బొంగురు గొంతుతో మాట్లాడుతుంటాడు ఒక ఆయన విటి గణేష్ ఆయన కానీ చాలా అద్భుతంగా చేశారు. ఒక పాత్ర ఏంటో అద్భుతంగా చేశారు. కానీ పాత్రలు ఏవైతే సినిమాలోనే వాటన్నిటినీ డైరెక్టర్ పూర్తిగా అయితే ఉపయోగించుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటర్గా, ఒక జాయ్ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమాని తీసుకొచ్చి అద్భుతంగా మన ముందుకి నిలబెట్టాడు దర్శకుడు. అయితే దర్శకుడు చేసిన ప్రయత్నాన్ని, కథలో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఏమిటి అనేది మనం విశ్లేషించుకుందాం. కథ ఏంటి అనేది ఆలోచిద్దాం. కథ ఎవరి కథ అంటే క్లారిటీ ఉంది. ఎందుకంటే ఇది రిజైన్ చేసినటువంటి లేదా సస్పెండ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్ యొక్క కథ. అతనికి ఒక భార్య ఉండటం, తర్వాత మాజీ ప్రేమికులు రావటం, వాళ్ళ మధ్య ఒక సంఘర్షణ, అది కామెడీగా చూపించడం అనేది బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగినట్టు అనిపించినప్పుడు కూడా ఆ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఈ సినిమా పగలబడి పొట్ట పగిలిపోయి అంత నవ్వు తెప్పించేటువంటి జంధ్యాల గారి సినిమాల్లాగా లేకపోయినప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో, సోషల్ కండిషన్స్లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా నిలిచింది. దీనిలో ప్రధాన ఆకర్షణ అనేది ఈ పాట ఒకటి, గోదావరి గట్టు మీద ఉన్న పాట. ఆ సీక్వెన్స్ అంతా కూడా చాలా సరదాగా ఉంటుంది. సినిమాలో సీక్వెన్స్లకి డైరెక్టర్ చెప్పినట్టుగా లాజిక్లు వెతకూడదు. లాజిక్ వెళ్తే ఆ సినిమా కామెడీ సినిమా తీయటం కష్టం. లాజిక్లో కామెడీ సినిమాకి లాజిక్లు వెతకటం అనేది కొన్ని సందర్భాల్లో, పర్టికులర్గా తెలుగు సందర్భాల్లో అసందర్భం అవుతుంది. లాజిక్ లేకుండా చూడండి నా సినిమాని, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే నేను ఈ సినిమా తీశాను, దీని ఆబ్జెక్టివ్ ఇదే అని దర్శకుడు చెప్పిన తర్వాత మనం ఏమనలేము. అయితే కథను నడిపినప్పుడు దానిలో ఒక మాస్టర్ క్యారెక్టర్ తీసుకొచ్చి ఒక మంచి సందేశం ఇద్దామని చెప్పి కూడా దర్శకుడు అనుకున్నాడు. నేను చాలా ఎప్రిషియేట్ చేస్తున్నాను దర్శకుడి యొక్క ప్రయత్నానికి. ఎందుకంటే ఏదో ఒక సినిమాతో కేవలం నవ్వించిపోకుండా ఒక మంచి అంశం కూడా చెప్దామని. కానీ చివరికి మొదల్లో బిగిన్లో ఒక సీన్ వేస్తారు, దానివల్ల ఆ క్యారెక్టర్కు సర్కిల్ ఆఫ్ బీయింగ్ ఫామ్ అవుతుంది. సర్కిల్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటి, అది సినిమాకి ఏం పనిచేస్తుంది అనేది నేను ఒక సెపరేట్ ఎపిసోడ్ చేస్తాను, దానిలో మాట్లాడుకుందాం. అంటే చిన్నతనంలో అతని మనసు మీద చెరగని ముద్ర వేసి అతని వ్యక్తిత్వానికి కారణమైనటువంటి ఒక సన్నివేశం అనుకుందాం సర్కిల్ ఆఫ్ బీయింగ్ అంటే. సో దాని తగ్గట్టుగా ఆ పాత్ర ఎక్కడైతే లాస్ట్ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత మాస్టర్ గారి యొక్క కోరికను తీర్చడం కోసం, ఆయన గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఆయన సీఎంకి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాడు. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. చివరికి గురువు గారి యొక్క గౌరవాన్ని నిలుపుతాడు. ఈ సినిమాని లాస్ట్ పావు గంటలో కనుక చెప్పకుండా అక్కడే కాకుండా ఇంకొంచెం సినిమాలో కొంచెం స్పేస్ ఇచ్చి దానికి కూడా వాడుకొని, అంటే ఆయన క్యారెక్టర్ని మనం కామెడీకి వాడుకోలేము. ఆయన అలా కారణభూతులైనటువంటి క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని అలా చేసిన క్యారెక్టర్లు ఏవైతే కామెడీగా చేసి వాళ్ళని కూడా ఈ ప్లాట్లో కనుక ఇరికించి కనుక కథ తయారు చేసినట్టుకుంటే సూపర్ కామెడీ సినిమాగా అయ్యేది. కానీ ఆ దిశగా దర్శకుడు ఆలోచించుకోలేకపోవడం. సినిమా దర్శకుడు నేనా మీరా కాదు కదా, ఆయనకు ఆ టైంలో అట్లా దొరికింది ఆలోచన, పక్కనున్న రైటర్స్ కూడా చెప్పారు, అలా తీశారు. దాన్ని మనం తప్పు పట్టలేం. సినిమా అయిపోయింది అంతే. కథ అలా కామెడీగా తీద్దాం అనుకున్నారు, తీశారు. చాలా లిమిటెడ్ టైంలో లిమిటెడ్ బడ్జెట్లో సినిమాని హిట్ చేసి ప్రొడ్యూసర్స్ని గట్టు మీద నిలబెట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమా ఒక విశ్లేషణలో చెప్పాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది వెంకటేష్ గారు యాక్టింగ్, వెంకటేష్ గారి యొక్క టైమింగ్. ఆ తర్వాత మరొక ఆర్టిస్ట్ ఉన్నారు, ఆమె ఐశ్వర్య రాజేష్ అని ఇదివరకు జంధ్యాల గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక హీరో, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు, కొన్ని సినిమాలు విలన్గా కూడా వేశాడు. అన్ఫార్చునేట్లీ ఆయన చనిపోయాడు. వాళ్ళ అమ్మాయే ఈ అమ్మాయి. చాలా అద్భుతంగా చేసింది. చాలా రోజుల తర్వాత ఒక క్యారెక్టర్ మీరు చూడండి, ఆ అమ్మాయి ప్రతి చిన్న డీటెయిల్ని అద్భుతంగా, అంటే క్యారెక్టర్ ఓన్ చేసుకుంది. వాళ్ళ ప్రేక్షకుల్ని అమ్మాయిని భాగ్యం అని పిలుస్తున్నారంటే
ఆ క్యారెక్టర్ ప్రజల్లోకి ఎంత గొప్పగా వెళ్ళిపోయిందో ఆలోచించు. ఒక పెర్ఫార్మెన్స్ చేయడానికి క్యారెక్టర్ దొరికినప్పుడు అలాగా ఆర్టిస్టులు దానిలో ఇన్వాల్వ్ అయిపోయి రెచ్చిపోయి చేస్తారు. ఈ విధంగా చూస్తే ఆమె అద్భుతమైన నటన చేసింది. నేను సినిమా చూసి వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా 4 రోజుల తర్వాత ఆమె చెప్పిన డైలాగులు కానీ చిన్న చిన్న మూమెంట్స్ కానీ ఇప్పటికీ మర్చిపోవట్లేదు. చాలా అద్భుతంగా చేసింది. అలాగే మీనాక్షి చౌదరి ఇంతకుముందు మనం దుల్కర్ సల్మాన్ సినిమాలో చూసాం మనం. అక్కడ ఒక మిడిల్ క్లాస్ వైఫ్లా చేసింది. ఇక్కడ ఒక చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది. యాక్షన్ సన్నివేశాలు చురుగ్గా ఉంది. తర్వాత ఆమె టైమింగ్ కూడా అద్భుతంగా చేసింది. ఆమెకు కూడా ఇట్లాంటి క్యారెక్టర్ ఏదైనా మంచిది ఇస్తే కామెడీ టైంతో అదరగొడుతుంది, డ్రామాని తీసుకెళ్ళగలిగే మంచి యాక్ట్రెస్ అని నాకు అనిపించింది. ఈ మిగతా పాత్రల గురించి చెప్పనే అక్కర్లేదు, అందరూ కూడా అద్భుతంగా చేశారు. కొంచెం ఏంటంటే కొంచెం ముతక హాస్యం, అంటే వాళ్ళు మాట్లాడితే భార్యలను పిలవటం, లోపలికి వెళ్ళటం, ఇవన్నీ కొంచెం అంటే వాళ్ళు కేవలం దానికోసమే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సినిమాలు అన్ని సీన్లు అద్భుతంగా ఉంటే మనం చెప్పుకునేది ఏముంటుందండి, అక్కడక్కడ కొన్ని జారుతాయి. అవి చూడటానికి కూడా కొంతమంది ప్రేక్షకులు ఉంటారనే విషయం మర్చిపోకూడదు. ఏదేమైనా కామెడీ చేద్దాం అనుకునే ఆర్టిస్టులకి కామెడీని డైరెక్ట్ చేద్దాం అనేటువంటి దర్శకుడు దొరకటం అనేది ఒక అదృష్టం. అలాంటి ఎంటర్టైన్మెంట్ పండగ పూట రావటం మనకి ఒక రకంగా సంతోషం. యాక్షన్ సినిమాలు బోర్డులు వస్తున్నాయి. అసలు జనాలు 100 మంది చంపుకోవడం, రక్తపాతం, అసలు స్క్రీన్ అంతా కూడా గజిబిజి అయిపోయే సందర్భంలో హాయిగా నవ్వుకోవటానికి, ఫ్యామిలీ అంతా చూసి కాసేపు ఎంజాయ్ చేయడానికి. దీనిలో దృశ్యపరంగా అసభ్యకరంగా ఉన్నవి ఏం లేవు. డైలాగుల పరంగా ఎక్కడన్నా ఉంటాయంటే అది కామెడీ కొంచెం ఓవర్ డోస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అది మనం నెగ్లిజిబుల్. ఇవాళ రేపు ఈ ఓటీటీ యుగంలో, ఇవాళ ఎంటర్టైన్మెంట్ పరిస్థితుల్లో అసలు స్క్రిప్ట్ ఎట్లా రాస్తున్నారు, డైలాగులు కొన్ని మాట్లాడుతున్నారు, అసలు ఏం మాట్లాడుతున్నారు అని చెప్తే పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. ఆ సినిమాల్లో ఆ డైలాగులు, ఆ పరిస్థితి కనుక మనం ఒకసారి దీనిలో చూసుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఒక జాయ్ఫుల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా నిలిచింది. అందుకు ప్రధాన కారణం దర్శకుడు యొక్క కష్టం, టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. బీమ్స్ 10 ఏళ్ళు మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలేస్తాడంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఓవరాల్గా సినిమా స్ట్రక్చర్ కనుక మాట్లాడుకునేటట్టయితే దీనికి ఒక బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉంది. భార్యాభర్తల మధ్య ఒక ఆమె వచ్చి దాన్ని కన్ఫ్యూజ్ చేసి చివరికి ఒక కామెడీ డ్రామాని లేదా ఒక కిడ్నాప్ డ్రామాని సుఖాంతం చేసినటువంటి కథ. మిగతా ప్లాట్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీనిలో ప్రత్యేకంగా నిక్షిప్తం అయినాయి. అంటే అలా లైట్ వెనుక అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ విషయం గురించి సక్సెస్ మీట్లో దర్శకుడు మాట్లాడాడు. దీన్ని దర్శకుడితో నేను విభేదిస్తున్నాను. ఎందుకంటే సినిమాకి చాలామంది విమర్శకులు ఉంటారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ ఎలిమెంట్ లేదు, ఆ ఎలిమెంట్ లేదు, ఇలా స్ట్రక్చర్ ఉండాలి, అలా ఉండాలి, డిస్కస్ చేస్తారు. అవి కూడా ఎపిసోడ్స్ చూస్తాను. కానీ నేను ఇలాంటి సినిమాలు చేస్తాను, నేను చూసిన సినిమాలు ఇదే, నాకు నచ్చినవి ఇదే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలాంటి మాట్లాడటం తప్పు మై డియర్ అనిల్ రావిపూడి. ఎందుకంటే సినిమాకి కథా స్ట్రక్చర్, మనిషికి స్కెలిటన్ ఎలాగో ప్రతిదానికి స్ట్రక్చర్ ఉండాలి. నువ్వు ఇదివరకు తీసిన సినిమాల్లో కూడా స్ట్రక్చర్ ఉండటం వల్ల కొద్ది గొప్ప ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ఉండటం వల్లే హిట్ అయినాయి. ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసం తీసామని చెప్పు, ఓకే, ఒప్పుకుంటాం. అంతేగాని నేను అవేమి ఫాలో అవ్వను, నాకు అక్కర్లేదు, నేను ఇట్లాగే నా ఇష్టం వచ్చినట్టుగా సీన్లు రాసుకుని సీక్వెన్సులు చేసి సినిమా తీస్తాను అని అనుకుంటే ఇప్పటివరకు ఓకే, తర్వాత దర్శకుడి లైఫే ప్రశ్నార్థకం అవుతుంది. ఇది మీతోనే కాదు, ఇంతకుముందు ఇలా మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది అయ్యారు. తర్వాత తమను తాము దిద్దుకుని మంచి సినిమాను స్ట్రక్చర్లో తీసి హిట్ కొట్టిన దర్శకులు కూడా ఉన్నారు. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి అలా కాకుండా నెక్స్ట్ టైం మీరు అనుకునే కథని ఇంకా మంచిగా స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ కూడా ఉండేటట్టుగా స్ట్రక్చర్స్, మీరు కామెడీ తీస్తే యాక్షన్ తీయండి, ఏదైనా తీయండి, దానిలో ఉండేటట్టుగా చూసుకుంటే చాలా అద్భుతంగా ఒక అద్భుతమైన సినిమా తీసినట్టుగా మేము భావిస్తాం. ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంచి పాయింట్ ఉంది. గురు శిష్య సంబంధం మీద చాలా అద్భుతమైన పాయింట్. ఇదే పాయింట్ మీద మన బడిపంతులు సినిమా ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేశారు, పిసి రెడ్డి గారు దాన్ని డైరెక్ట్ చేశారు. అద్భుతమైన సినిమా అది. అలాగా చాలా ఉన్నాయి. దానిలో కామెడీ కాదు, అది ఒక డ్రామా సినిమా. సో ఈ ఎలిమెంట్ని కామెడీలో కూడా చెప్పచ్చు. మీరు ఆ ప్రయత్నం చేయలేదు. అది వదిలేసి విమర్శకులను మాత్రం
అలా అనకండి. విమర్శకులు ఏంటంటే మీరు తీసిన సినిమాలో ఏదైనా తప్పులుంటే ఎత్తి చూపడానికి, మిమ్మల్ని కరెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడని మరిన్ని మంచి సినిమాలు తీయొచ్చు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సినిమాల్ని నేను థియేటర్లో చూసి హ్యాపీగా నవ్వుకున్నాను. నేను స్ట్రక్చర్ గురించి మరోటి గురించి నేను లెక్చర్స్ ఇవ్వచ్చు, ఎపిసోడ్స్ తీయొచ్చు. నాకు అవన్నీ సినిమా టికెట్ కొన్న తర్వాత అవన్నీ సెకండరీ. నేను కొన్న టికెట్కి నాకు ఎంటర్టైన్మెంటు దొరికిందా లేదా, సూపర్. నాకైతే 100%. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరైనా సినిమా చూడని వాళ్ళు ఉంటే ఇప్పటికీ చూడండి. ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.